नाज़रीन आदाब, एस न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। एक मुसद्दिक़ा इत्तला पर एसओटी राजेंद्र नगर के अमले ने राजेंद्र नगर पुलिस के साथ मिलकर गाड़ियों की तलाशी मुहिम के दौरान कारों को रोका, जिसमें खुश्क गांजे के पैकेट पाए गए। दूसरी कार पुलिस को देखकर विनोद कुमार यादव और रविंद्र यादव जाए वक़ू से काफ़ी दूर फरार हो गए। पुलिस ने 5 अफराद पर मुश्तमिल मुल्जिमान को गिरफ्तार कर लिया और इनके कब्जे से 254 किलोग्राम खुश्क गांजा, 32 देसी साख्ता पिस्तौल बरामद कर लिया। इसके अलावा 2 मारुति सुजुकी जिसकी कीमत 14 लाख रुपये बताई गई है, 4 मोबाइल फ़ोन के अलावा दीगर अशिया को जब्त कर लिया गया। वाज़ेह है कि ये मुल्जिमान खुश्क गांजे को अरक्को वादी से हैदराबाद के जरिए उत्तर प्रदेश और मुंबई मुंतकिल कर रहे थे। पुलिस ने एक मुसद्दिक़ा इत्तला पर इन मुल्जिमान की गिरफ्तारी अमल में लाई और खुश्क गांजा जब्त कर लिया। కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము. మిగతా పరారీలో ఉన్న వ్యక్తులకి టీమ్స్ పెట్టాం, త్వరలోనే అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు ఈ ఇంట్రాగేషను ఇది ఇమీడియట్గా ఇక్కడ తీసుకురావటము ప్రెస్ మీట్కి, తర్వాత మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ లైవ్ దీనికి సరిపోయింది. ఇంకా వాళ్ళందరూ ఎన్ని అఫెన్సెస్లో ఉన్నారు ఏంటి అనేది ఇంకా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మనం దీన్ని వెరిఫై చేస్తాం. థ్యాంక్ యూ. हिंदी में भारत बोलेंगे ना, हमारे लिए वहाँ बोल रही क्या खड़े बोलो 2-3 అయితే వాటి ఏదో सब सर వీళ్ళు ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడికి తెస్తారా? ఈ 3 నెలలైనా గతంలో ఏమైనా తెచ్చారా సార్ వీళ్ళు 5 ఇయర్స్ నుంచి? ఈ సచిన్ సింగ్ ఈజ్ నటోరియస్. ఇప్పుడు ఎవరైతే మనము పట్టుకున్న వాళ్ళు 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇది లాస్ట్ 3 నెలల్లో కూడా 3 సార్లు తీసుకొచ్చారు. అరకులోనే తీసుకుంటారు. ఒకటి కొంతనేమో అక్కడ ప్రతాప్గఢ్ డిస్ట్రిక్ట్కి యూపీ పోతుంది, ఇంకో కొంత ముంబై పోతుంది. ఈ నదీం అండ్ సలీం వీళ్ళ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళ దగ్గరికి పోతుంది. ఇది కార్లే, ఈ కార్సే